హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా కాంట్రవర్షియల్గా మారిన బ్యాడ్ గర్ల్ అనే తమిళ మూవీ గురించి. తమిళ నుంచి తెలుగులోకి డబ్ చేసి జియో హాట్‌స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ అయితే వచ్చింది. మూవీ మొత్తం కూడా 1 అవర్ 52 మినిట్స్ రన్ టైం అయితే ఉంది. మూవీ చూస్తే చిన్నదే గానీ దీని మీద వచ్చిన రియాక్షన్ మాత్రం చాలా పెద్దదిగా ఉంది. అసలు ఎందుకు ఏముంది అని తెలుసుకునే ముందు మీరు గనక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఫుల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ వచ్చేసి రమ్య అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. తన లైఫ్ లో స్కూల్, కాలేజ్, జాబ్ లైఫ్ వరకు ఎలాంటి రిలేషన్షిప్స్ లో పడింది అండ్ అలాగే ఎలా బ్రేకప్స్ అయ్యాయి, ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్. వినడానికి చాలా సింపుల్ గా ఉన్న దాన్ని డైరెక్టర్ ఏ విధంగా చూపించారనేదే ఈ సినిమా యొక్క యాక్చువల్ పాయింట్. మూవీ మొత్తం కూడా హీరోయిన్ ప్రాస్పెక్టివ్ లో జరుగుతుంది. నాకైతే మూవీ కొన్ని చోట్ల నచ్చింది, కొన్ని చోట్ల ఎందుకో బాగా డిసప్పాయింట్ చేసింది. ఒక ఎయిమ్ ఉండదు, ఒక క్లారిటీ ఉండదు. ముఖ్యంగా మూవీకి ఒక సరైన కన్క్లూజన్ ఉండదు. వాళ్ళు ఏం చూపిస్తున్నారో నేనేం చూస్తున్నానో అలా అర్థం అవ్వక ఏదేదో జరిగింది. ఇకపోతే ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరోయిన్ అంజలి హానెస్ట్లీ చెప్తున్నా చాలా బాగా చేసింది. అమ్మాయిల యొక్క కన్ఫ్యూజన్, అటాచ్మెంట్, బ్రేకప్ ఇవన్నీ అయ్యాక వచ్చే పెయిన్ అన్నిటిని చాలా రియలిస్టిక్ గా చూపించారు. ముఖ్యంగా డైరెక్షన్ మెచ్చుకోవాలి. కొన్ని సీన్స్ ని డైరెక్టర్ రియల్ లైఫ్ యొక్క ఫ్లేవర్ యాడ్ చేశారు. చాలా బాగా అనిపించింది. బీజిఎం బాగుంది, విజువల్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలకి ఈ మూవీ అయితే కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇలాంటి ఫేజ్ కి వెళ్ళిన అమ్మాయిలు చాలా మంది ఉంటారు మన చుట్టూ. వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది అయితే ప్రాపర్ స్టోరీ లేదు, ప్రాపర్ గా మెసేజ్ లేదు. డేటింగ్, బ్రేకప్, మళ్ళీ ఇంకొక మనిషి, మళ్ళీ బ్రేకప్, మళ్ళీ లవ్, మళ్ళీ బ్రేకప్. చూడటానికి కూడా ఏ ఒక్క కొత్త పాయింట్ కనిపించకుండా అలా రిపీట్ అవుతూనే ఉంటాయి. క్యారెక్టర్స్ తాలూకా రైటింగ్ అనేది చాలా వీక్ గా ఉంది. అసలు రమ్య ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు అలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనేది క్లియర్ గా చూపించాల్సి ఉంది. బట్ అక్కడ ఫెయిల్ అయ్యారు. ఫెమినిజం చూపించాలనుకున్నారా, లేదా అమ్మాయిలు ఇలా ఉండొద్దు అని చెప్తున్నారా, లేక ఇలా ఉండడం వల్ల ఓకే అని జస్టిఫై చేస్తున్నారా? నాకైతే ఏమీ అర్థం కాల. ముఖ్యంగా స్మోకింగ్, డ్రింకింగ్ ఇవి చూపించడానికి యూజ్ చేశారేమో అనిపిస్తుంది. అంతేగాని క్యారెక్టర్ డెవలప్మెంట్ కోసం అయితే కాదు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అడల్ట్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో ఫ్యామిలీతో అయితే స్కిప్ చేసేయండి. కమింగ్ అప్ ఫేజ్ సినిమాలు ఇష్టపడేవారు, గర్ల్ పర్స్పెక్టివ్, ఎమోషనల్ జర్నీస్ కనెక్ట్ అయ్యేవారు, రియలిస్టిక్ అండ్ ఎక్స్పెరిమెంటల్ జానర్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకి నచ్చుతుందేమో గానీ ఎంటర్టైన్మెంట్ కోరుకున్నా, ముఖ్యంగా ఫ్యామిలీతో చూడాలనుకున్నా, సినిమాలో మంచి స్టోరీ ఉండాలి, మెసేజ్ ఉండాలి, క్లారిటీ ఉండాలంటే మాత్రం చాలా కష్టం. ఇక ఫైనల్ గా ఈ సినిమా చూడొచ్చా అంటే బ్యాడ్ గర్ల్ అనేది అందరికీ కాదు, టీనేజ్ లో ఉండే కొందరు గర్ల్స్ కి, అంటే వాళ్ళ లైఫ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. మూవీ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సింగిల్ గా చూస్తే ఒకసారి ట్రై చేయండి. ఫ్యామిలీతో మాత్రం ఖచ్చితంగా స్కిప్ కొట్టేయండి. అండ్ మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఈ సపోర్ట్ నాకు ఎనర్జీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్. జై హింద్.